ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట సోయా. అయితే ఈ పంట నుండి అధిక దిగుబడులు పొందాలంటే విత్తనం వేసే ముందు నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ ముందస్తు సాగు యాజమాన్యం పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్ ద్వారా తెలుసుకుందాం. మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట. అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. నూనెలో కొవ్వు శాతం తక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తీసిన సోయా పిండిలో 50 నుంచి 60% మాంసకృతులు ఉండడం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడి సరుకుగా వాడుతున్నారు. తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉన్నా గత 3 ఏళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత సొంత విస్తీర్ణంలో సోయాను సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే ఈ పంట నుండి అధిక దిగుబడులను పొందాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సోయా వెయ్యబోయే రైతులకు పలు సూచనలు చేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. సోయాబీన్ పంట అనేది నూనె గింజల కింద వస్తుంది కాబట్టి మరి నూనె గింజల యొక్క విస్తీర్ణాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా పత్తిగా పోయిన సంవత్సరం వేసినట్లయితే ఈ సంవత్సరము సోయాబీన్ పంటను వేసుకున్నట్లయితే పంట మార్పిడి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాలుగా మరి ఈ సోయాబీన్ పంటను కొంత రైతులు పండించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మిగతా యాజమాన్య పద్ధతులలో చూసినట్లయితే మరి ఈ యొక్క వేసవి దుక్కులు అనేటిది మరి ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ వేసవి దుక్కులు కూడా మరి ఎంబీప్లో తోటి లోతు దుక్కులు దున్నినట్లయితే ఈ కాండపు తొలుచు పురుగు యొక్క ప్యూపాలు కానీ లార్వాలు కానీ వివిధ రకాల చీడపీడల యొక్క ప్యూపాల్ లార్వాలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి. ఇకపోతే మొక్క పెరుగుదలకు ప్రాథమికంగా ఉపయోగపడేది ఈ పశువుల పెంట కానీ వర్మీ కంపోస్ట్ కానీ అదేవిధంగా చెరువు మట్టిని కానీ ప్రతి ఒక్క రైతులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మరి విత్తన రకాలు విత్తన విషయానికి వస్తే మరి మార్కెట్లో కొనుగోలు చేసుకునేటప్పుడు విత్తన రసీదు ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి రాబో కాలంలో ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఆ విత్తన రసీదు ద్వారా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే మొలక శాతాన్ని కూడా ప్రతి రైతు చూసుకోవాలి. ఈ ట్రే పద్ధతి కానీ లేదా అంటే సాయిల్లో ఒక 100 గింజలు వేసుకొని కూడా మొలక శాతాన్ని గమనించుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్నట్లయితే మరి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇకపోతే విత్తన రకాలు గురించి చూసినట్లయితే మరి వర్షపాతము తక్కువ ఉన్న సందర్భాలలో మరి తక్కువ కాల పరిమితి గల విత్తనాలను ఎంచుకోవాలి. అదేవిధంగా వర్షాలు ఒకవేళ ఇంకా ఎక్కువ వస్తుందనుకుంటే మరి మధ్యకాలిక రకాలు లేదా కొంత ఎక్కువ కాల పరిమితి కలిగిన రకాలనే ఎంచుకోవాలి. ఇకపోతే మరి విత్తనం వేసేటప్పుడు కూడా మరి బీబీఎఫ్ మిషన్ తోటి బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో అనే మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ద్వారా వేసుకున్నట్లయితే 4 వరుసలకు లేదా 6 వరుసలకి ఒక కాలువ ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ మిషన్ ద్వారా. సో అట్లాంటి సందర్భాలలో ముఖ్యంగా ఈ యొక్క కాలువల ద్వారా అధిక వర్షాలు అయితే నీళ్లు బయటకు వెళ్ళిపోవచ్చు, తక్కువ వర్షపాతం అయితే తేమను నిలుపుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ బీబీఎఫ్ మిషన్ ద్వారా విత్తనం వేయడం కూడా రైతులు అలవాటు చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా చీడపీడలు కూడా ప్రాథమికంగా నివారించుకోవాలంటే ప్రతి ఒక్క రైతు తూచా తప్పకుండా మరి ఈ యొక్క విత్తన శుద్ధిని సోయాబీన్ పంటలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి గాను ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరము అనేది కేజీ విత్తనానికి 3 గ్రాములు లేదా ఫెన్ఫుల్ప్లైన్ ప్లస్ ట్రైఫ్లోఆక్సిస్ట్రోబిన్ని 1 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే ప్రాథమికంగానే ఈ యొక్క చీడపీడలను నివారించుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి యాజమాన్య పద్ధతులు మరి విత్తనం వేయబోయే ముందు చేసుకున్నట్లయితే రేపు రాబో కాలంలో మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.